హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మిస్టర్ రాణి అనే మూవీ చూశాను. ఈ మూవీ అయితే 2 hours 5 minutes రన్ టైంతో లైన్స్ గేట్ ప్లే అనే మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే కన్నడ నుంచి తెలుగులో డబ్ చేసి మరీ రిలీజ్ చేశారు. సో ఈ మధ్య అన్ని కొత్త కొత్త ఓటీటీస్ దొరుకుతున్నాయండి. వాటిలో కూడా మూవీస్ చూసి నేనైతే రివ్యూస్ చేస్తున్నాను జెన్యున్గా. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మేమర్స్కి అయితే ఫుల్ స్టఫ్ అని చెప్పొచ్చు. మన తల్లుమాల ఉంది కదా, రీసెంట్గా కూడా ఒక మూవీ వచ్చింది, మన రివ్యూ కూడా పెట్టాము. ఆ మూవీలో లాగానే ఈ మూవీలో కూడా తెలుగు డబ్బింగ్ సాంగ్స్ అయితే అరాచకం అని చెప్పొచ్చు. లిటరల్లీ అండి, ట్రోల్ కంటే ట్రోల్ మెటీరియల్ అని చెప్పొచ్చు. ఇంక ఈ మూవీ చూసి ఆ కాస్ట్యూమ్స్, ఆ పోస్టర్స్ అవన్నీ చూసి నేనైతే ఒక రెమో మూవీలా ఉంటుందేమో అనుకున్నాను. లైలాని 3Dలో చూపించారని చెప్పొచ్చు. లిటరల్లీ అండి, లైలా కంటే దారుణంగా ఏ మూవీ రాదనుకున్నా, ఈ మూవీ అయితే దాన్ని దాటేసింది. ఒక్క హీరో దీపక్ తను వేసిన లేడీ క్యారెక్టర్ తప్పితే క్లైమాక్స్లో మిగతా అంతా కూడా వాష్అవుట్ అని చెప్పొచ్చు. మూవీలో బేసే సరిగ్గా లేదు. ఫస్ట్ 10 minutesగా మనకు అనిపిస్తుంది ఏంది కొద్దిగా తేడాగా ఉందే మూవీ అని చెప్పి. కిమ్ముని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక లిప్ లాక్ ఉంటుందండి, మధ్యలో కొద్దిగా లేడీ గెటప్స్, కొద్దిగా అడల్ట్ కంటెంట్ యాడ్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. కిమ్ము బేసిక్ స్టైల్ వచ్చేసి సినిమాలో ఎలా అయినా హీరో అనుకుంటాడు హీరో, బట్ కుదరదు. అందుకే లేడీ గెటప్ వేసుకొని పెద్ద హీరోయిన్ అయిపోతుంది, స్టార్ హీరోయిన్ లాగా. సో తర్వాత ఏం జరిగింది, తిన అమ్మాయి కాదు అబ్బాయి అని అందరికి తెలిసిందా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. లిటరల్లీ ఈ మూవీలో అయితే లాజిక్స్ అవన్నీ మనం జేబులో పెట్టుకొని మర్చుకొని వెళ్ళిపోవడమేనండి. ఏమీ ఉండదు. పోనీ మ్యాజిక్ అన్న వర్కౌట్ అయిందంటే అది కూడా ఏమి ఉండదు. సో టూ ఫ్లాట్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ అంతే. ఇంకా ఇంటర్వెల్లో ఇలా జరిగిందిరా బాబు, మళ్ళీ తర్వాత దాన్ని అబద్ధం అంటారు. మళ్ళీ థియేటర్ అంతా బుక్ చేసుకొని వెళ్ళి హీరోయిన్ కలవటం ఏంటి, అన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనకే అర్థం కాదు. ఇంకా లెగిస్తే ఫ్యాన్స్ అంటారు, చుట్టూ తిరిగిన 20 మంది కూడా ఉండరు. క్లైమాక్స్లో లిప్ లాక్ పెట్టుకోవడం ఏంటో, అది వైరల్ అవ్వటం ఏంటో, మళ్ళీ దొరకపోవడం ఏంటో. హీరో ఫాదర్తో చేపించిన యాక్టింగ్ కూడా చాలా క్రింజ్గా అనిపించింది. మరీ నాకైతే చిరాకు వచ్చేసింది కూడా. సో ఇంకా ఫస్ట్ హాఫ్ హారిబుల్ అనుకున్నా, సెకండ్ హాఫ్ దానికి మించిందండి. క్లైమాక్స్ 5 minutes తప్పితే ఇంక మూవీలో ఏమీ లేదు చెప్పుకోదగ్గది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్డింగ్ అంటే ఇట్స్ కంప్లీట్లీ లైలాకి రీమేక్లా ఉందని చెప్పొచ్చు. సో కంప్లీట్గా వేస్ట్ చేశారు మూవీని. నేనైతే ఈ మూవీని ఎవరికి రికమెండ్ చేయనండి. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది కంప్లీట్ షేర్ చేసుకోండి. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.